సో ఇదే మా హాస్టల్ అనమాట. సో చాలా బాగుంటుంది, నీట్గా వెంటిలేటెడ్గా. సో మనం -1కి వెళ్ళాలి. యాక్చువల్లీ సర్వీస్ సెంటర్ అయితే మనకి నియర్ బై మార్తాలి ఉంది. సో రివ్యూస్ అయితే చూసా, అంత ఇదైతే లేదు. కానీ ఫస్ట్ టైం కదా, కొంచెం ఎక్కడ మంచి సర్వీస్ సెంటర్లో ఇద్దాం అనుకుంటున్నా. కానీ మనకి నియరెస్ట్ అది ఒకటే ఉంది, చూద్దాం. సో ఏం చేస్తున్నారు ఏంటి అన్నది. సో ఇప్పుడు టైం అయితే 9 o'clock అయింది. సో ఎర్లీగా వెళ్ళి ఇచ్చేస్తే ఫస్ట్ సర్వీసింగ్ మందే అవుతుందని అనుకుంటున్నా. లెట్స్ సీ. సో ఫైనల్గా -1కి వచ్చేస్తున్నాం. బండి నేను నైట్ హెల్మెట్ మర్చిపోయా, మన బండి. సో దీనికి ఈరోజు సర్వీస్ చేసే టైం వచ్చింది. సో చెప్పాలంటే చూపిస్తున్నాను అండి. సో ప్రజెంట్ ఇది వచ్చి 963 kilometers తిరిగింది. సో ఇంక తీసుకుపోతాం సర్వీస్ సెంటర్కి. మా హాస్టల్ అదే మా పీజీ యొక్క పార్కింగ్ అనమాట. సో నేను నైట్ నా బైక్ ఇక్కడ పెట్టా, కాకపోతే ఇది నిద్రలో ఇక్కడికి వచ్చింది అనుకుంటా. చూద్దాం. ఫైనల్లీ మనమైతే సర్వీస్ సెంటర్కి అయితే వచ్చాం. కాకపోతే ఫుల్ వెహికల్స్ ఉన్నాయి అనమాట. నేనేదో వీక్ డేస్లో 1-2 ఉంటాయి అనుకున్నా. నా బైక్ నెంబర్ వచ్చి 13. సో మేబీ ఇస్తే ఈరోజు డెలివరీ ఇస్తారు, లేదంటే రేపు ఇస్తారేమో, చూడాలి. ఫుల్ అంటే ఫుల్ వెహికల్స్ ఉన్నాయి, చూపిస్తా చూడండి. ఇదే సర్వీస్ సెంటర్, మార్తాలి సర్వీస్ సెంటర్ది. మన వెహికల్ ఇక్కడ ఉంది. సో ఇవన్నీ వెహికల్స్ ఉన్నాయి. ఇది వచ్చి నెంబర్ 13 అనమాట. నాకు ఈరోజు డెలివరీ వచ్చినట్టే బైక్. మనది వెహికల్ ఎక్నాలజ్మెంట్ అయితే తీసుకున్నాం. సో కొంచెం హ్యాండిల్ బెండ్ ఉందని చెప్పిన, ఇంకా అదొకటే చూడాలి. నాకు నెంబరింగ్ మొత్తం ఇన్స్పెక్షన్ ఇవన్నీ అయినప్పటికీ 10:30 అయింది. ఓన్లీ బైక్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి 1.5 hours పట్టింది. సో అడిగాను, మీరు ఒక్కలే ఉన్నారా చేయడానికి అంటే, అంతే మేము ఒక్కలమే ఉన్నాం చేయడానికి అని చెప్పిండు అనమాట. సో ఏం చేస్తాం. సో మొత్తానికి అది ఇచ్చాను. సో ఫస్ట్ సర్వీసింగ్కి ఇంజిన్ ఆయిల్ ఫిల్టరు, ఏవో లూబ్రికెంట్స్ ఏవో వేస్తామని చెప్పారు. సో దాని కాస్ట్ వచ్చి 2500 వేసింది అనమాట ఎస్టిమేషను. నాకు అప్లికేషన్లో అయితే 2000 చూపించింది. సో బండి అయితే హ్యాండ్ ఓవర్ చేసిన. సో ఈవినింగ్ 6 o'clock డెలివరీ ఇస్తామన్నాడు. చూద్దాం ఎంతవరకు ఏం చేశారో అని. అలానే నా బైక్ హ్యాండిల్ కొంచెం బెండ్ ఉందని చెప్పిన. సో డెలివరీ తీసుకున్నప్పుడు కొంచెం ఏదో ఇష్యూ వచ్చిందని చెప్పేసి సో చెక్ చేస్తామని చెప్పాడు. లెట్స్ సీ. చేసిన తర్వాత మంచి రివ్యూ కూడా పెడదాం. బాగా చేస్తే, బాగా చేయకపోతే దాని తగ్గట్టు రివ్యూ కూడా మనం పెడదాం, పోస్ట్ చేద్దాం. చాలు లెట్స్ గో. సో మనకైతే కాల్ వచ్చిందనమాట కేటీఎం నుంచి, మీ బైక్ సర్వీసింగ్ అయిపోయి రెడీ అయిపోయిందని చెప్పేసి. సో ర్యాపిడో బుక్ చేసుకున్నా, వెళ్తాను. సో మీకు ఎంత అమౌంట్ అయింది చూపిస్తా. సో ఇదంతా మన అప్లికేషన్లో చూడొచ్చు అనమాట. సో మీకు అప్లికేషన్ ఎలా ఉంటుంది, ఎక్కడ చూడొచ్చో చూపిస్తా చూడండి. సో మన అప్లికేషన్స్లోన ఇక్కడ మీరు చూస్తే కేటీఎం ఇండియా అని ఉంటుంది. సో ఈ కేటీఎం ఇండియాలో మీరు ఇక్కడ కేటీఎం సర్వీస్ అని ఉంది కదా, ఈ కేటీఎం సర్వీస్ ఓపెన్ చేస్తే మై సర్వీసెస్కి వెళ్ళొచ్చు. సో మై సర్వీసెస్లో ఇదిగో మార్నింగ్ 13 February 10:23 AM వాళ్ళకి సబ్మిట్ చేసిన. సో ట్రాక్ సర్వీసెస్ కొడితే, సో వాషింగ్, వెహికల్ రిపేర్ వర్క్, ఫైనల్ ఇన్స్పెక్షన్, రెడీ ఫర్ బిల్, ఎవ్రీథింగ్ ఈజ్ డన్ అనమాట. సో నౌ ఇట్ ఈస్ పేమెంట్ డీటెయిల్స్. మనకి పేమెంట్ వచ్చి 1506 రూపీస్ పడ్డది. సో మన ఇక్కడ నుంచి కూడా పేమెంట్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ నుంచి వ్యూ ఇన్వాయిస్ కూడా చూడొచ్చు అనమాట కంప్లీట్గా. సో అదే డౌన్లోడ్ చేసిన, మేబీ అవ్వలేదు అనుకుంటా. సర్వీస్ యూనిట్ అనమాట. ఫస్ట్ మనమైతే బిల్లింగ్ తీసుకున్నాం. సో బిల్
అన్నీ చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాళ్ళు మనకి ఇచ్చిన ఇన్వాయిస్. సో దీంట్లో మెయిన్గా ఏంటంటే ఫస్ట్ ప్రీమియం చైన్ లూబ్రికెంట్ చేశారంట. దాని కాస్ట్ వచ్చి 166 రూపీస్ 778 అంట. సో దాని తర్వాత ఇది ప్రో ల్యూబ్ అంట. ఇది ఒక లూబ్రికేషనే. ఇది కూడా లూబ్రికేషనే. ఆయిల్ ఫిల్టర్, సో రింగో అంట, సో సిస్టమ్ క్లీనర్. ఏంటో ఇవన్నీ మోస్ట్లీ లూబ్రికెంట్సే ఉన్నాయి. సో దీని కాస్ట్ వచ్చి మనకి 1250 రూపీస్ పడ్డది. దాని తర్వాత ఇది కేటీఎం లేబర్ ఛార్జెస్ అయితే లేవు, ఎందుకంటే నాది ఫ్రీ సర్వీస్ కదా, ఫస్ట్ సర్వీస్. దాని తర్వాత కన్జ్యూమబుల్ అని చెప్పేసి ఏంటిది ఏదో 137 రూపీస్ అది వేసిండు, మనకు అది క్లారిటీ తెలియదు. దాని తర్వాత టెఫ్లాన్ కోటింగు, ఇదే నాకు నచ్చలేదన్నమాట. సో ఏదో ఒక ఆయిల్ తీసుకొచ్చి రాసిండు టెఫ్లాన్ కోటింగ్ అని చెప్పి. దానివల్ల ఇంకా నా బైక్ కలర్ సైడ్ అవుతుందో లేకపోతే ఎక్కువ డస్ట్ అవుతుందో భయం వేస్తుంది. సో ఫైనల్గా మొత్తం అమౌంట్ వచ్చి 1507 రూపీస్. ఇంకా 15 రూపీస్ రౌండ్ ఆఫ్ అంట. 85 పైసలు తగ్గిస్తే బాగున్నాను. సో ఇది మనకి ఇచ్చింది అన్నమాట కంప్లీట్గా. సో ఇన్వాయిస్. సో సేమ్ ఇక్కడ ఏవేవి ఉన్నాయో మనకి అప్లికేషన్స్లో కూడా అవే చూపించాడు, మీకు అది కూడా చూపిస్తా కావాలంటే. సో మనకి అప్లికేషన్లో అయితే 1507 రూపాయలు చూపించాడు. సో మనకి అమౌంట్ కూడా అంతే తీసుకున్నారు అనమాట. సో ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు. సో బైక్ ఇంకా రావాలి డెలివరీ. సో మనమైతే అమౌంట్ పే చేసి రిసిప్ట్ అయితే తీసుకున్నాం. రిసిప్ట్ కూడా మీకు పెడతాను, ఒకసారి చూడండి. సో చలో వెయిటింగ్ ఫర్ ద బైక్. సో మన బైక్ అక్కడ పాలిష్ అవుతుందన్నమాట, పాలిషింగ్ చేస్తున్నారు. సో ఇదంతా ఇది 2 షోరూమ్స్ ఉన్నాయి ఇక్కడ, 2 సర్వీస్ సెంటర్ ఉన్నాయి. ఒకటి కేటీఎంది ఉంది, ఇంకోటి బజాజ్ది ఉంది. మన బైక్ తీసుకొస్తున్నారు. వచ్చింది మన బైక్. कुछ टेफ्लॉन कोटिंग किया है क्या? पॉलिश. अच्छा वो. సో రిమైన్ థింగ్స్ మనం వెళ్తూ మాట్లాడుకుందాం. సర్వీసింగ్ అయితే అయిపోయింది బైక్. సో ఏదో లిక్విడ్ రాశారు టెఫ్లాన్ కోటింగ్ అని చెప్పి, కానీ దీనివల్ల డస్ట్ ఎక్కువ అవుతుందేమో అనిపిస్తుంది. అవుతుంది యార్, దీనికి కూడా రాసినట్టుకున్నాడు. గ్లాసెస్ కౌడినట్టు రాస్తారా? చూడాలి ఏమేమి మోడిఫికేషన్ ఉందో తర్వాత ఆఫ్టర్ 1 సర్వీస్. ఈరోజు మన బైక్ ఫస్ట్ సర్వీసింగ్ అయితే అయ్యింది. సో వాళ్ళకి చెప్పాను హ్యాండిల్ కొంచెం బెండ్ ఉన్నట్టు చెప్పాను. సో నాకు ఇప్పుడు మంచిగా అనిపించింది. నెక్స్ట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సౌండింగ్ బీట్ ఇప్పుడు చాలా బాగుంది. మేబీ నేను అంత అబ్జర్వ్ చేయలేదు కానీ ఇప్పుడు నాకు చాలా నచ్చింది అనమాట. సో రిమైనింగ్ అంటే మనం ఏంటి అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు బైక్కి. వాళ్ళు రిపేర్ చేశారంటే ఓన్లీ లూబ్రికెంట్స్ అయితే చేంజ్ చేశారు. సో మనకి ఇక్కడ తెలుస్తుంది కొన్ని లూబ్రికెంట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. సో మ్యాక్స్ వరకే ఉంది. సో ఇది ఇక్కడ కూడా ఒక ఆయిల్ ఉంది. ఇది ఏ ఆయిల్ కూడా మనకు అంత క్లారిటీ తెలియదు, మేబీ బ్రేక్ ఆయిల్ అనుకుంటా. నచ్చింది కానీ ఒకటి నచ్చలేదు ఏంటంటే లాస్ట్లోన టెఫ్లాన్ కోటింగ్ అని చెప్పి ఒక లూబ్రికేషన్ చేశాడు, అదే నచ్చలేదు. ఎందుకంటే వాడు గ్లాసెస్ కూడా వేసాడు అనమాట. సో దీనివల్ల విజిబిలిటీ కూడా తగ్గింది బాగా. నెక్స్ట్ దీని మీద కూడా రాసినట్టుకున్నాడు. సో ఇదేంటంటే ఈ లూబ్రికెంట్స్ అనేవి ఎక్కువ డస్ట్ని అబ్జర్వ్ చేస్తాయి అనమాట. సో ఎవ్రీడే మనం క్లీన్ చేయాలి వెహికల్ని, లేకపోతే ఫుల్ ఇంకా డస్ట్ పట్టేస్తుంది. ఆ ఒక్కటే కొంచెం డిసప్పాయింటెడ్. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో ఫైనల్గా చెప్పాలంటే ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దట్ సర్వీసింగ్ అనమాట. సో ఎందుకంటే నేను చెప్పిన హ్యాండిల్ ఏదైతే ఉందో రిలేటెడ్ అదైతే వాళ్ళు చేసేసారు. నెక్స్ట్ ప్రైజింగ్ కూడా నాకు అంతేం అనిపించలేదు. సో బాగుంది. సో ఇంకొకటి నచ్చిన విషయం ఏంటంటే మనం సర్వీసింగ్కి బుక్స్ కానీ ఏం తీసుకెళ్లాల్సిన అవసరం అయితే లేదు, అంతా ఆన్లైన్ అనమాట. సో మనకు ఒక యాప్ ఉంటుంది. సో యాప్లోనే మొత్తం ఉంటాయి. సో ఎప్పుడు సర్వీసింగ్ చేయాలి, ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి అన్నీ ఉంటాయి. మనం ప్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చు సర్వీసింగ్కి. సో ఈ ఫీచర్స్ కొంచెం బాగున్నాయి, నచ్చాయి. సో ఏదైనా రివ్యూస్ ఉన్న ప్రాబ్లమ్స్ మన యాప్లోనే రైట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా నచ్చింది. ఇంకా సర్వీసింగ్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్స్ అడగొచ్చు. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. సో వీలైతే షేర్ కూడా చేయండి ఎవరికైనా యూజ్ఫుల్ ఉంటే. సో చలో బాయ్ బాయ్.